బేకింగ్ సోడాను వంటల్లో వాడతారని అందరికీ తెలిసిందే. బేకరీలలో మనకు లభ్యమయ్యే అనేక రకాల ఆహార పదార్థాలలో బేకింగ్ సోడాను ఎక్కువగా వేస్తారు. అయితే బేకింగ్ సోడా కేవలం వంటలకే కాదు, పలు అనారోగ్యాలను నయం చేయడం కోసం కూడా మనకు ఉపయోగపడుతుంది. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. బేకింగ్ సోడా సహజసిద్ధమైన యాంటాసిడ్ గుణాలను కలిగి ఉంది. ఈ క్రమంలో కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకుని ఒక గ్లాసు నీటిలో కలిపి తాగితే అసిడిటీ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. గ్యాస్ తొలగిపోతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. కడుపులోని ఆమ్లాలను సమతుల్యంలో ఉంచుతుంది. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని బాగా పుక్కిలిస్తే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంకా గొంతులో మంట కూడా తగ్గుతుంది. కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి బేకింగ్ సోడాకుంది. 1 గ్లాసు నీటిలో కొద్దిగా బేకింగ్ సోడాను వేసి బాగా కలిపి ఆ నీటిని రోజూ తాగుతున్నట్లయితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. 1 గ్లాసు నీటిలో 1 టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసి బాగా కలిపి ఆ నీటిని రోజూ తాగాలి. దీంతో గ్యాస్ తగ్గిపోతుంది. దానివల్ల వచ్చే పాదాల వాపులు, నొప్పులు కూడా తగ్గిపోతాయి. పురుగులు కుట్టిన చోట దురదగా, నొప్పిగా, మంటగా ఉండడం సహజం. దీన్ని తొలగించుకోవాలంటే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాకు కొంత నీటిని కలిపి మెత్తని పేస్ట్లా చేసి సమస్య ఉన్న ప్రదేశంపై రాయాలి. దీంతో ఉపశమనం లభిస్తుంది. కొంత బేకింగ్ సోడాను తీసుకుని కొన్ని నీటిలో కలపాలి. ఆ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో శరీరంపై చెమట బాగా వచ్చే ప్రాంతాల్లో అప్లై చేయాలి. దీంతో ఆ మిశ్రమం చెమట దుర్వాసన నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. బేకింగ్ సోడా, నీరు కలిపిన మిశ్రమంతో చేతులను కడుక్కుంటే సబ్బుతో లభించే శుభ్రత లభిస్తుంది. దీంతో మురికి పోవడమే కాదు, చేతులు కూడా శుభ్రంగా మారతాయి. మీరు కూడా ఈ విధంగా బేకింగ్ సోడాను ఉపయోగిస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.